ప్యూబర్టీ అంటే ఏంటి? అంటే యవ్వన దశ. ప్రతి మనిషి లైఫ్‌లో యవ్వన దశ అనేది ఒకటుంటుంది. అది 8 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ లోపల ఈ ప్యూబర్టీ అనేది జరుగుతుందనమాట. ఇక్కడ మనకి ప్యూబర్టీ అంటే ఒక చైల్డ్ అడల్ట్‌గా మారే కండిషన్‌ని ప్యూబర్టీ అంటాం. ఈ ప్యూబర్టీలో చేంజెస్ బాయ్స్‌లో సెపరేట్‌గా, గర్ల్స్‌లో సెపరేట్‌గా కనిపిస్తాయి. గర్ల్స్‌లో ఏముంటుందంటే స్టార్టింగ్‌లో సడెన్‌గా గ్రోత్ స్పర్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు హైట్ పెరగడం చూస్తాం. ఆ తర్వాత ఆళ్ళకి బ్రెస్ట్ డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే చిన్నగా బ్రెస్ట్ డెవలప్ అవ్వడం. దాన్ని థీలార్కీ అంటారు. నెక్స్ట్ ప్యూబిక్ హెయిర్ అంటే ప్రైవేట్ పార్ట్స్‌లో హెయిర్ డెవలప్ అవ్వడం. సంకల్లో హెయిర్ డెవలప్ అవ్వడం. ఇలా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత స్కిన్‌లో కూడా చేంజెస్ ఉంటాయి. ఆయిలీ స్కిన్‌గా మారడం, యాక్నే మొటిమలు రావడం ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. లాస్ట్‌లో ఏంటంటే మెనార్కీ అంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఆళ్ళకి. ఆ నెలవారీ స్టార్ట్ అవుతుంది గదా! మనం మెన్స్ట్రుయేషన్ అంటాం. దాన్ని మెనార్కీ అంటాం. సో, ఈ దశలన్నీ మనకి ప్యూబర్టీ కింద వస్తాయి. సో, ఇక్కడ మామూలుగా నార్మల్ ప్యూబర్టీ ఏజ్ అనేది 9 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్. ఇది నార్మల్ ఏజ్. కానీ కొన్ని కండిషన్స్‌లో మనం చిన్న చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటాం. ప్రికోషియస్ ప్యూబర్టీ. 8 ఇయర్స్ ఉన్నవాళ్ళు గూడా, 7 ఇయర్స్ ఉన్నవాళ్ళు గూడా, 9 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా పిల్లలు పెద్ద మనిషి అయిపోయారు మేడం. అప్పుడే బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు తల్లులు. సో, ప్రికోషియస్ ప్యూబర్టీ అనేది మనం గమనించాల్సింది. అలానే కొన్ని వాళ్ళల్లో 15 ఇయర్స్ దాటినా కూడా, 16 ఇయర్స్ దాటినా కూడా వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్‌మెంట్ ఉండదు. అలానే పీరియడ్స్ రావడం అనేది జరగదు. ఇలాంటివి కూడా మనకి అబ్నార్మలే. సో, తొందరగా వచ్చినా, లేట్‌గా వచ్చినా మీకు ప్రాబ్లమ్. మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి.